హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ ఎప్పుడు చెప్తున్నట్టుగానే అనమాట చాలా బాగా వచ్చాయి. ఫినిషింగ్ కానివ్వండి, కలర్ కాంబినేషన్స్ అనమాట సూపర్గా వచ్చాయన్నమాట. సో వీటన్నింటినీ చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్స్ అయితే చాలా తక్కువ ఉంటున్నాయన్నమాట. సో ప్లీజ్ ఎవరికైనా నచ్చినట్లయితే వీడియో తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మీ సపోర్ట్ని అయితే అందిస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ శారీ చూడండి, అంత గ్రీన్ కలరు, అలాగే మంచి రెడ్ కలర్ బార్డర్, అలాగే బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వచ్చిందనమాట. మెయిన్ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి ఈ శారీకి. అండ్ బ్లౌజ్ మనం చేసిన డిజైన్ కూడా అంతే బాగా వచ్చిందనమాట. ఎప్పుడైనా మనము బ్లౌజ్కి వర్క్ హైలైట్ అవ్వాలంటే మెయిన్ కలర్ కాంబినేషనే అదే మెయిన్ కలర్ కాంబినేషన్ వల్లే అది హిట్ అవుద్ది అనమాట. మెయిన్ అదే నేను అనుకుంటానండి. సో దీనికి ఏంటంటే కాంట్రాస్ట్గా మనం తీసుకున్న కలర్స్ వచ్చేసి గ్రీన్, మెయిన్ ఇంకా బాటిల్ గ్రీను, అలాగే ఇంకా గోల్డ్, ఇది నార్మల్ గోల్డ్ అండి, నార్మల్ గోల్డ్. అలాగే ఇక్కడ చూసారా కాపర్ జరీ, అంటే 3 కాంబినేషన్స్ వచ్చాయన్నమాట. సో మనం 3 కాంబినేషన్స్తో చక్కగా వేసాము. అయితే శారీ టాజిల్స్ వీళ్ళు ఎక్కడో వేయించుకున్నారు ఈ కస్టమరు. సో నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. చాలా దగ్గరగా వేశారండి. ఇప్పుడు ఏంటంటే టాజిల్స్ని అసలు వేయట్లేదు. అసలు నేను ఇంత దగ్గరగా కూడా ఎప్పుడు వేయలేదు కూడా. ఇదేంటంటే మరి చేసినట్టే ఉందండి. అంటే క్రోషియో అదే కుడతారు కదా స్వెటర్స్, అలాగా అంతకుముందు అల్లేవాళ్ళు కదండి, అలాగా ఆ అల్లిక అనమాట. కొంచెం చాలా నిండుగా ఉందన్నమాట, డిఫరెంట్గా వచ్చింది. సో 2 శారీస్కి వాళ్ళు అలాగే చేయించుకున్నారు. కొంచెం గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది కదా దగ్గరగా. అంతే, ఇది విడిగా వేసింది, విడిగా మనం బయట రెడీమేడ్ లేసెస్ కొనేసేసి అటాచ్ చేసింది కాదు, ఇది చేయించారు. ఇది ఎక్కడ చేయించారు ఏదో కనుక్కుంటా నేను. ఇప్పుడు వస్తారనమాట కస్టమరు. సో ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా షేర్ చేద్దామనిపించి చేస్తున్నాను. నేనైతే ఇంత దగ్గరికి అసలు ఎప్పుడు వేయలేదు కూడాను. నెక్స్ట్ ఇదేంటంటే అంతా కుట్టేశారండి, పళ్ళుకి చేత్తో మొత్తం దగ్గరగా కుట్టారు. కానీ చాలా టైమే పట్టే ఉంటుంది. కాస్ట్ కూడా అంత తీసుకొని ఉంటారు. మెయిన్ భలే బాగుంది కదా. సో మెయిన్ మనం డిజైన్ చూద్దాము. ఇదేంటంటే జస్ట్ నచ్చి నాకు మీకు కూడా షేర్ చేయాలనిపించి, ఇవి ఎప్పుడు రావు కదా నేను చూపించే బ్లౌజ్ శారీస్కి ఇలాంటి కుర్చీలు అనేది రేర్ కదా, అసలు రాలేదు కూడా, ఇదే ఫస్ట్ టైం అందుకే మీకు షేర్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఇంకా డిజైన్ చూసేద్దాం. చూడండి అసలు కలర్ కాంబినేషను ఎంత బాగుందో. రెడ్ మీద మనం తీసుకున్నటువంటి కలర్స్ చూడండి. గోల్డ్, కాపర్ గోల్డ్ కూడా తీసుకున్నాను, కాపర్ జరీ, గోల్డ్ ఎక్కువగా హైలైట్ చేశాను, గ్రీన్ అక్కడక్కడ యూస్ చేశాను అనమాట. ఎప్పుడైనా మనము డిజైన్ హైలైట్ అవ్వాలంటే గోల్డ్ కొంచెం మనం వాడుతూ శారీ కలర్ అనేది కొంచెం అక్కడక్కడ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో బ్యాక్ నెక్ అంతా బుటీస్ అయితే ఇచ్చేసాను. శారీ కూడా అంత శాటిన్ పట్టులాగా ఉంది, బాగుంది, డిఫరెంట్గా ఉంది, బరువు కూడా ఉంది. సో ఈ కస్టమర్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ శ్వేత గారు ఉన్నారనమాట. వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చారు. తను రెగ్యులర్గా వర్క్ వేయించుకుంటూ ఉంటారు శ్వేత గారు. స్టిచ్చింగ్ కూడా మనమే చేస్తాము. సో బాగున్నాయి వర్క్స్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్కి కూడా రికమెండ్ చేసి తీసుకొచ్చి ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి శ్వేత గారు. మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు. తను కాల్ చేశారనమాట వస్తా అని. అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రండి అని చెప్పి నేను మెసేజ్ చేశాను. చూడండి హ్యాండ్స్కి ఇలా బుట్ట కావాలన్నారు, బార్డర్ వచ్చేసేసింది కదా. సో ఇంకా ఇలా వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకున్నారనమాట. మేమే చేసాము స్టిచ్చింగ్. అయితే చాలామంది అడ్రస్ ఎక్కడానికి కూడా అడుగుతున్నారండి, వైజాగ్లో ఎక్కడని. వైజాగ్లోనేనండి. షాప్ వచ్చేసి జగదాంబ దగ్గర అనమాట. మనో ఫ్యాషన్స్ లేడీస్ టైలరింగ్ షాప్ అని ఉంటుంది. మా హస్బెండ్ ఉంటారనమాట షాప్లో. నేనేంటంటే ఇంక వెళ్ళడం నాకు అసలు అవ్వట్లేదు. అంతకుముందు నేను వెళ్ళేదాన్ని షాప్కి. ఇప్పుడు ఏంటంటే వర్క్స్ కొంచెం ఎక్కువైపోవడం వల్ల ఇంకా నాకు ఇంట్లో ఇలా వర్కులు చేసుకుంటూ టైం అంతా ఇక్కడే సరిపోతుంది. సో హ్యాంగింగ్స్ ఇలా వేసాను. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా ఇంకా సేమ్ యాస్టీజ్. ప్రిన్సెస్ కట్ కాదు, నార్మల్ క్రాస్ కట్టే. చాలామంది క్రాస్ కట్ ఏంటి, ప్రిన్సెస్ కట్ ఏంటి అంటున్నారు. క్రాస్ కట్కి ఇలాగ పట్టీ వస్తుందండి, ప్రిన్సెస్ కట్కి పట్టీ రాదనమాట. ఇలాగ పట్టీ కింద వేస్తారు కదా, స్టిఫ్ పట్టీ లాగా. సో ఇంకా బాగుంది కదా కలర్ కాంబినేషను. కుందన్స్ కూడా పెట్టేశాను నేను అక్కడక్కడ, బుటీస్ ఇవ్వడం వల్ల మంచిగా లుక్ బాగుంది కదా. నెక్స్ట్ డిజైన్ అయితే ఇది మెయిన్ శారీలో అంతా బర్డ్స్ వచ్చేసాయండి.
టైము రమ్మని చెప్పాను, ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. వచ్చేస్తారేమో, మళ్ళీ బెల్లు మోగుద్దేమో. ఫాస్ట్గా మీకు షేర్ చేస్తాను. ముందు శారీ చూద్దాము. శారీస్ రెండు కూడా చాలా బాగా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ పరంగా. ఇదంతా చూసారా, అంత బర్డ్స్ ప్యాటర్న్లో వచ్చాయి కదా. సో దీనికి తగ్గట్టుగా ఈ డిజైన్ నేనే షేర్ చేశాను తనకి. చాలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది ఈ డిజైను, బర్డ్స్ ప్యాటర్న్లో వచ్చి అని ఈ డిజైన్ ఓకే అన్నారనమాట. చూడండి కలర్ కాంబినేషన్ కానివ్వండి, అలాగే మనకి శారీలో వచ్చిన బర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా చక్కగా బర్డ్స్ వచ్చాయన్నమాట. ఈ డిజైన్ కూడా అయ్యో రెండు బరువు ఎక్కువ ఉన్నాయండి శారీస్. అయితే విడిగా హాఫ్ పట్టు తీసేసుకున్నాం, ఎందుకంటే దీంట్లో తెలుసు కదా ఇలాంటి టిష్యూ టైప్ వాటికి ఎలాంటి బ్లౌజెస్ వస్తాయో. సో విడిగా నేనే తీసేసుకున్నాను అనమాట, గ్రీన్ కలరు. సో తీసుకొని ఇలా డిజైన్ చేశాను అనమాట. మొత్తం చక్కగా ఆల్ ఓవర్ బర్డ్స్ లాగా వస్తుంది. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి, నిండుగా ఉంటుంది, ఆల్ ఓవర్ టైప్లో వస్తుంది. మనం బ్యాక్ నెక్ ఈ విధంగా బూటీస్ ఇచ్చేసాం, అలాగే కుందన్స్ కూడా యాడ్ చేసాం అనమాట. బాగుంది కదా కలర్ కాంబినేషను. కట్ వర్క్ వస్తుందండి, ఇలా స్కాలప్ ఏదో ఇంకా హ్యాండ్స్ చక్కగా ఇలా వచ్చింది. ఈ డిజైన్కి ఓన్లీ ఈ టైపు హ్యాండ్సే వచ్చాయి. సో ఇంకా అదర్ హ్యాండ్ అంటే ఇంకోటి ఏమీ లేదు. అసలు మామూలుగా అయితే టూ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి కదా ప్రతి డిజైన్కి, దీనికి అలా ఇవ్వలేదు అనమాట. దీనికి ఏంటంటే డ్రాప్ షేప్ తీసుకొని ఇలా ఇచ్చాను, దీనికి రౌండ్ ఇచ్చేసాను కదా. సో దీనికి డ్రాప్ అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్వేత గారు. ఇంకా నెక్స్ట్ డిజైన్స్ వచ్చేసి ఇవి ఏంటంటే మన సబ్స్క్రైబర్ అంతకుముందు లాస్ట్ వీడియోలో కానీ చెప్పాయి కదా, సుమిత్ర గారు ఒక 6 శారీస్ అయితే మనకి చేయమని వర్క్ చేయమని ఇచ్చారని. సో ఒక్కొక్కటి అవుతున్నాయి మెల్లమెల్లగా. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక 2 బ్లౌజెస్ అయితే షేర్ చేస్తాను, ఇంకో 2 ఏమో వెళ్ళిపోయినాయి అనమాట, స్టిచ్చింగ్ చేయడానికి పంపించేశాను. సో ఇప్పుడు ఉన్నవి ఇంకా 2 కంప్లీట్ అయినాయి, అవి మీకు చూపిస్తాను. ఫస్ట్ శారీ చూసేద్దామా. శారీ అంతా ఇలా వచ్చేసిందండి, అంత వైట్, దీంట్లో గ్రీను, ఇంకా ఎల్లో, ఇలా ఎన్ని కలర్స్ ఉన్నాయి కదా. సో దీనికి తగ్గట్టుగా తను ఏంటంటే 6 శారీస్కి 6 డిజైన్స్ తనే సెలెక్ట్ చేసి నాకు పంపించారనమాట. నేనైతే అసలు తనకి అసలు ఏ డిజైన్స్ షేర్ చేసినవి కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు, సుమిత్ర గారు. సో ఈ డిజైన్ అన్నిటికీ కూడా చక్కగా విడిగా ఇలాగ పర్టికులర్ తీసేసుకున్నారండి, తనే తీసుకొని వచ్చారనమాట. అయితే తను ఏమన్నారంటే నాకు బూటీస్ అసలు వద్దు, అలాగే హ్యాంగింగ్స్ కూడా వద్దు అన్నారు. సో మనం బూటీస్ ఇంకా యాడ్ చేయలేదు, హ్యాంగింగ్స్ కూడా అదే బూటీస్ వద్దన్నారు, హ్యాంగింగ్స్ లత్కన్స్ కూడా వద్దన్నారు అనమాట. సో అసలు ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్గా వచ్చింది కదా. బ్లూ మీద బాగా కనిపిస్తుంది మనం వేసినటువంటి ఎల్లో, రెడ్ అంటే ఇది కొంచెం ఇటుకరాయి కలర్ అంటాం కదా. సో ఎల్లో, రెడ్, గ్రీను, ఇంకా గోల్డ్, సిల్వర్, టోటల్గా 5 కలర్స్ యూస్ చేసినట్టున్నాము. శారీలో ఉన్న కలర్స్ అన్నీ నేను తీసుకొని అలా వేసాను అనమాట. ఇక్కడ బార్డర్లో వచ్చాయండి కలర్స్ అన్నీ కూడాను, గ్రీను, ఎల్లో, వైట్, రెడ్ అంటే ఇటుకరాయి కలర్ అంటే మనకి రాయల్లో 7N అనమాట. సో అది కరెక్ట్గా మ్యాచ్ అయింది, చాలా బాగుంది. మెయిన్ కలర్ కాంబినేషన్ వల్ల సూపర్గా ఉంది అన్నీ కలర్ కాంబినేషన్ వల్ల. అయితే బ్యాక్ నెక్కి నేను థ్రెడ్స్ కట్ చేసా, కానీ ఫ్రంట్ నెక్కి కాదు హ్యాండ్స్కి ఇంకా కట్ చేయాలండి, అక్కడక్కడ ఉన్నాయన్నమాట. నో కట్ పెట్టేసి, ఎందుకంటే కొంచెం త్వరగా అయిపోవాలని చెప్పేసి. లేకపోతే మనం కటర్ ఆప్షన్ ఆన్లో ఉంచి చేయొచ్చు, కానీ కట్ చేసుకున్న ప్రతిసారి ఏంటంటే బాబుని అందుకోకపోవడం, సో దానివల్ల మళ్ళీ మనం వెళ్ళాల్సి వస్తుంది మిషన్ దగ్గరికి. ఇలా నో కట్ పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా అది కుట్టుకుంటూ మొత్తం ఆగకుండా వెళ్ళిపోద్ది కదా. సో మనకి టైం కూడా కొంచెం సేవ్ అవుద్ది, ఇంకా తర్వాత కట్ చేసుకోవచ్చులే అని ఇలా చేశాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. హ్యాండ్ పార్ట్ కూడా ఇవన్నీ స్టిచ్చింగ్ చేసేయాలి. మొత్తం స్టిచ్చింగ్ కూడా అయిపోయాక టైం ఉంటే ఖచ్చితంగా షేర్ చేయాలనే ఉంది నాకు మీ అందరికీ కూడా. స్టిచ్చింగ్ అయిపోయాక కూడా అవి బాగుంటాయి కదా, ఇంకొంచెం మనకి బాగా కనిపిస్తాయి కదా. సో ఇదొకటి. ఇంకా మిషన్ మీద 2 అవుతున్నాయి, మీకు ఉండండి, మిషన్ మీద ఫ్రేమ్ తీసేసి తీసుకొస్తాను. ఈ శారీ కూడా చూడండి, నేను చెప్పడం మర్చిపోయాను, ఇందాక గ్రీన్ అండ్ రెడ్ శారీకి చూపించాను కదా, ఇది ఒక డిఫరెంట్గా వేయించారని చెప్పేసి కుచ్చులు. ఇది కూడా చాలా బాగుందండి చూడండి. నేను చెప్పాను కదా క్రోషియో లాగా స్వెటర్స్ అల్లుతారు కదా, ఆ అల్లిక అనమాట. ఎంత దగ్గరగా నిండుగా వేశారో, చాలా బాగుందన్నమాట. 2 కూడా మెయిన్ కలర్ కాంబినేషన్స్ ఇంత దగ్గరగా వేయడం అనేది నిజంగా సూపర్ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇప్పుడు వెళ్ళి పంపించేయాలి. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూపిస్తాను.
నెక్స్ట్ బ్లౌజ్కి శారీ వచ్చేసి మొత్తం ఈ విధంగా లోటస్లు ఇలా పీకాక్స్ వచ్చాయండి. అయితే బ్లౌజు ఒక హ్యాండ్ బ్యాలెన్స్ ఉందనమాట. జస్ట్ ఒక హ్యాండ్ నెక్ అయింది, ఇంకొక హ్యాండ్ వేయాలి. సో మళ్ళీ ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ మా వారు తీసుకెళ్ళిపోతారనమాట స్టిచ్చింగ్ చేసేయడానికి. ఎందుకంటే టైం అనేది కొంచెం లేట్ అవుతుంది కదా. అయినట్టుగా ఇంకా నేను స్టిచ్చింగ్కి పంపించేస్తున్నాను, అంటే తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ చాలా డేస్ అయిపోయింది అనమాట సుమిత్ర గారు మనకి ఇచ్చి. అంటే ఆల్రెడీ మీకు మెన్షన్ చేస్తున్నాను ప్రతి వీడియోలో 20 to 25 days, లేదు అంటే మ్యాక్సిమం 1 month అనమాట తీసుకుంటున్నాను. సో తినకు కూడా చెప్పాను. సో తిని కూడా ఓకే అని చెప్పేసి ఇచ్చారు మనకి. దగ్గరగా 20 days పైన అవుతుంది. సో ఎంత ఇదిగా అదే ఓపిక పడుతున్నందుకు ప్రతి సబ్స్క్రైబ్ అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఇస్తున్నారు కదా మనకు బ్లౌజెస్. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అన్ని రోజుల అన్ని ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరికిను సో అందుకని చెప్తున్నాను. సో మన దగ్గర డిజైన్స్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటాయి. అలాగే నెక్స్ట్ కూడా ఏంటి, స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి, చక్కగా ఉంటుంది. సో అందువల్ల స్టిచ్చింగ్ వర్క్ కదా రెండు, కాబట్టి కొంచెం టైం టేకింగ్ అండి, అంతే అనమాట. స్టిచ్చింగ్ అయితే త్వరగా అయిపోద్ది. మా వారు కటింగ్ చేస్తారు, వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసి చేయించేస్తాము. నా వర్కేనండి కొంచెం, నేను మరి వర్క్ చేసి ఇవ్వడం కదా. 2 మిషన్స్ ఉన్నా కూడా మరి ఆర్డర్స్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మరి కొంచెం ఆ టైం అయితే తీసుకుంటున్నాను. అయితే మీకు శారీ ఫస్ట్ చూపిస్తున్నాను. అంత చక్కగా పీకాక్స్ లోటస్ వచ్చాయి కదా. అయితే లోటస్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట సుమిత్ర గారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 2 షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక వీలైతే మీకు ఇంకొక 2 days 1 or 2 daysలో అవన్నీ కూడా రెడీ అయిపోతాయి. కొత్త డిజైన్ అండి, చాలా బాగుంది. ఫినిషింగ్ మొత్తం అంతాను మగ్గం ఫినిషింగ్లో కనిపిస్తుంది అనమాట. అయితే బ్లౌజ్ విడిగా తీసుకున్నారు, ప్రతి బ్లౌజ్ విడిగా తీసుకున్నారనమాట సుమిత్ర గారు. నెక్స్ట్ ఇదంతా కొంచెం సిమెంట్ కలరు కల్నాత మిక్సింగ్ అండి, గ్రీన్ అండ్ సిమెంట్ కలరు. మనం ఏంటంటే ఎక్కువగా హైలైట్ చేసాము గోల్డ్, సిమెంట్ కలర్ ఏమి లోటస్కి ఇచ్చేసాను నేను. బాగుందనమాట కలర్ కాంబినేషన్. గ్రీన్ మీదైనా గ్రే కలర్ బాగా కనిపిస్తుందండి. అసలు చాలా బాగుంది, నిండుగా ఉంది కదా ఈ డిజైను. ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట. చాలా మటుకు కొత్త డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు సుమిత్ర గారు. ఇది మాత్రం మనం చాలాసార్లు వేసాము, ఇలా షోల్డర్ దగ్గర బంచ్ రావడం అన్నది. మిగతా అవన్నీ కొత్త డిజైన్స్ 5 డిజైన్స్ కొత్తవేనండి. ఇది ఒక్కటి మనం అంతకుముందు వేసినటువంటిది. ఇది చాలా బాగుంటుంది, అసలు ఎంత బాగా కనిపిస్తుందండి. కలర్ కాంబినేషను సూపర్ అసలు. మిగతా 5 కొత్త డిజైన్సే. 5లో ఇది ఒకటి చూపిస్తున్నాను కదా, మిగతావన్నీ కూడాను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో. అయితే ఆ కొత్త డిజైన్స్ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఒక లైక్ అయితే చేయండి నచ్చితే కనుక. హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. అసలు చూడండి, డిఫరెంట్ స్టిచ్చింగ్ అనమాట. థ్రెడ్స్ కట్ చేయాలి, ఇప్పుడే అయిందనమాట. జస్ట్ ఒక హ్యాండ్ ఇంకొక హ్యాండ్ వేయాలన్నమాట. జస్ట్ ఒక బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒక హ్యాండ్ కంప్లీట్ చేశా, ఇంకా ఒక హ్యాండ్ వేయాలి. ఇలా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే స్టోన్స్ అసలు వద్దన్నారు, బ్యాక్ బుటీస్ వద్దన్నారు, అలాగే ఇంకా లత్కన్స్ అసలు వద్దన్నారు అనమాట. చూడండి అసలు స్టిచ్చెస్ కూడా చాలా నీట్గా బాగుందనమాట. ఇదంతా ముడుకుట్టు అనమాట, డిఫరెంట్గా ఉందండి లోటస్ డిజైన్ అయితే. ఎవరైనా చక్కగా వేయించుకోవాలనుకుంటే, హెవీ లుక్ కావాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు ఈ డిజైన్ని. అలాగే నేను కుందన్స్, బ్యాక్ బుటీస్, లత్కన్స్ ఇవన్నీ యాడ్ చేస్తాం కదా. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా కావాలనుకున్నప్పుడు సో నేను ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. పర్టికులర్గా వద్దు అంటేనే నేను వేయను అనమాట. బ్యాక్ బుటీస్ కానివ్వండి, లత్కన్స్, కుందన్స్ ఈ 3 మాత్రం ఖచ్చితంగా నేను యాడ్ చేసే వర్క్ అనేది కంప్లీట్ చేస్తానమాట. సో తినేంటే పర్టికులర్గా చెప్పారనమాట, నాకు మాత్రం వద్దండి లావణ్య గారు, బ్యాక్ బుటీస్ వద్దు, కుందన్స్ వద్దు, ఇంకా లత్కన్స్ అసలే వద్దన్నారు. సో అసలు చూడండి నీట్గా వచ్చింది. అయితే హ్యాండ్కి కట్ వర్క్ లైన్ వచ్చిందండి. నెక్ కూడా వచ్చింటే బాగుండేదేమో, మరి నెక్కి ఇవ్వలేదు ఈ డిజైన్ వాళ్ళు. నేను జేసీలోనే తీసేసుకున్నానులేండి. సో వీళ్ళు ఏంటంటే కట్ వర్క్ ఇవ్వలేదు, జస్ట్ రౌండ్ ఇస్తారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ముడికుట్టు వచ్చి చక్కగా నీట్గా పక్కన గొలుసు కుట్టు వచ్చి డిఫరెంట్గా బాగుంది. మెయిన్ అసలు నెక్ ఎంత హెవీగా ఉందో హ్యాండ్స్ కూడా అంతే హెవీగా వచ్చాయండి. ఇదంతా చూస్తున్నారు కదా, డిఫరెంట్ స్టిచెస్ అనమాట. బాగుంది, బాక్సెస్ లాగా ఉన్నాయి. అంటే చేత్తో చేసినట్టు మగ్గం మీద మిషన్ మీద కాదు, మగ్గం మీద చేసినట్టే ఉంది. సో ఇంక ఇవన్నీ స్టిచ్చింగ్కి వెళ్ళిపోతాయి కాబట్టి రేపు ఈరోజు మీకు జస్ట్ ఈ 2 అయినా, ఇంకోటి అవుతుంది కానీ అది ఇంకా సగంలో ఉంది, మిషన్ ఆపేసి మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి.
డిజైన్స్ అన్నీ కూడాను. సో నచ్చితే కనుక తప్పకుండా ఇప్పటికి చాలాసార్లు చెప్తాను రిపీట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపంటే అదే నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దామండి. అలాగే ఇంకొక విషయం అండి, పచ్చళ్ళ గురించి కూడా నేను అప్డేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మా వదిన తనే చేస్తున్నారనమాట. చాలా అంతా హైజీనిక్గానే, నేను ఎప్పుడు చెప్తున్నాను కదా హైజీనిక్గానే చేస్తారు అని. సో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి. మీకు చక్కగా నీట్ ప్యాకింగ్తో నేనే అనమాట కొరియర్ చేసేది. మీకు ట్రాకింగ్ స్లిప్ కూడా అవన్నీ కూడా పెడతాను. మీకు ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటుందండి. బ్లౌజెస్కి అంతా ఎక్కువ నేను టైం కూడా తీసుకోను. బ్లౌజెస్ కంటే నేను అంటే ఇప్పుడు అదే 20 days అలా తీసుకుంటాను. కానీ పచ్చళ్ళు అంటే తను ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తారు, మా వదినే చేస్తారనమాట. మా వదిన ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో నేను కూడా యాడ్ అయ్యాను వాళ్ళతో పాటు. సో మేము చేస్తున్నాం కాబట్టి సో నేను ఎన్నిసార్లు చెప్తున్నా ఏంటంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఎవరైనా టేస్ట్ చూడడం కోసమైనా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూస్తే వదలరు అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక షార్ట్ వీడియోలో చెప్పాను, దాంట్లో ఏంటంటే చిక్కుడుకాయ పచ్చడి చేసిన తను చాలా బాగుందండి. నేను టేస్ట్ చూసాను అనమాట. అసలు చిక్కుడుకాయ పచ్చడి అనేది మనం వినం కదా, రేర్గా వింటాం. తను ఏంటంటే సీజనల్గా వచ్చే వెజిటబుల్స్ అన్నిటితోనూ, క్యాలీఫ్లవర్ పచ్చడి కానివ్వండి, ఇంకా ఉసిరికాయ ఇంకా అయిపోతుందండి, చలికాలం వెళ్ళిపోతుంది. రేపు శివరాత్రి వస్తుంది కదా, 26వ తారీఖు శివరాత్రితో శివ అంటూ చలి వెళ్ళిపోతుంది. సో ఇంకా చలికాలం వెళ్ళిపోయింది అంటే మనకి చిక్కుడుకాయలు ఉండవు, ఉసిరికాయలు అయిపోతాయి, క్యాలీఫ్లవర్, ఈ 3 ఇంకా మనకి అందుబాటులో ఉండవు. సో ఎవరైనా ఈ లోపల ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. సో అదనమాట. ఎవరైనా పచ్చళ్ళు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు డబుల్ ప్యాకింగ్తో నేను నీట్గా కొరియర్ అయితే చేస్తాను అనమాట. డిటీడీసీనేనండి మెయిన్ ఎక్కువగా. ఇండియా పోస్ట్ కానీ డిటీడీసీ బెటర్ అనిపిస్తుంది పచ్చళ్ళకి మాత్రం. సో బ్లౌజెస్ కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే, ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. తొందరగా పంపించడానికే చూస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.